మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో సర్టిఫికెట్ల వివాదం మళ్లీ ఆగ్రహంతో మొదలైంది. అసలు సర్టిఫికెట్లు పోయినప్పుడు యాజమాన్యం డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసనలు ప్రకటించారు. పోలీసులు వచ్చి పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు కొందరు ఎస్ఐ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల భవిష్యత్తు కోసమైన డూప్లికేట్ సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇచ్చారని వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్లక్ష్యం వహించారు కాబట్టి మేము వాళ్ళకి యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాం. స్కూల్ బోర్డు పోలీస్ స్టేషన్ కట్టి సర్టిఫికేట్ ఎట్టేస్తుంది, పోలీస్ బోర్డు ఎట్టేస్తుంది. కాదు మరి మీకు ఎట్టేస్తాము మేము. ఈ బోర్డు అనేది మేము ఏళ్ళ మీద చర్య తీసుకోమని స్కూల్ మీద చర్య తీసుకోమని బోర్డు లెటర్ రాస్తాం. సార్ మేము నిర్మలా సిబిఎస్ఈ స్కూల్లో మా పిల్లలు 82 మంది 2024-25 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారండి. మేము మార్క్స్ మెమో కోసం ఒక 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నామండి. తిరుగుతుంటే మాకు సెప్టెంబర్ 1 ఆ టైంలో ఏం తెలిసిందంటే ఆల్రెడీ వచ్చినాయి, అవి మిస్ప్లేస్ అయినాయి అని తెలిసింది సార్. తెలిసినప్పుడు మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మిస్ప్లేస్ అయినాయి, మేము ఎట్లయినా తెప్పించి ఇస్తాము అని చెప్పారు. అప్పటికే 2 మంత్స్ అయిపోయిందండి సార్. జూన్ 23న వచ్చినాయి. మేము సెప్టెంబర్ 1న మాకు విషయం తెలిసి మేము అడగడం కోసం పేరెంట్స్ అందరం వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. ఏంటంటే పిల్లలకి వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్ సార్, ఇది 10 years కష్టపడితే వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్. మేము ఇది అచీవ్ చేసుకోవాలి, స్కూల్లో ఉన్న టీచర్స్ అందరితో కలిసి మేము హ్యాపీగా ఇది తీసుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అని మాత్రమే అనుకున్నామండి. ఇది ఇలా అయ్యింది. ఆ రోజు మాకు ఎప్పుడైతే తెలిసిందో మేము వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళు మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదండి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెప్పించి ఇవ్వగలరా అంటే స్కూల్ వాళ్ళు, ప్రిన్సిపల్ మేడం కానీ ఎవరు మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. అందువల్ల మేము ఏం చేసామంటే మంగళగిరి రూరల్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ కూడా తెలియజేయడం జరిగిందండి, ఒక లెటర్ ఇచ్చి. సార్ ఇప్పుడు కూడా రాలేదు. తర్వాత ఏంటంటే మొన్న సాటర్డే రోజు మా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెప్పించేసి మమ్మల్ని తీసుకోవడానికి వస్తారా లేదా అని పేరెంట్స్ని ఎస్ఐ గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము వచ్చింది ఒరిజినల్స్ కోసం, పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చింది ఒరిజినల్స్ కోసం. ఓకే, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మా దగ్గరికి నోటరైజ్ సర్టిఫికెట్ ఇచ్చారు, మేము వెళ్ళి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. పోలీసులు నోటరైజ్ సర్టిఫికెట్ పేరెంట్స్కి కదండి ఇవ్వాలి. వాళ్ళు అది ఇస్తే మేమే తెచ్చుకుంటామండి. డూప్లికేట్ వీళ్ళు తెచ్చేదేంటి సార్? అది పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీనో నోటరైజ్ సర్టిఫికెట్ ఏదో పెట్టుకొని రీజనల్ ఆఫీస్కి వెళ్తే మాకు వాళ్ళు తెచ్చిస్తారు. వీళ్ళు అక్కడి వరకు వెళ్ళి తేవాల్సిన అవసరం లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.